మంచి ఏమన్నా పొరపాటు జరిగితే అంతా కూడా నా గొప్పతనం, నా మహత్యం. కాకతాళీయంగా యథాలాపంగా ప్రతి సంవత్సరం పుష్కరాలు వస్తే కూడా పుష్కరం వస్తే నా వల్లే వచ్చింది, దసరా వస్తే నా వల్లే వచ్చింది, దీపావళి వస్తే నా వల్లే వచ్చింది, సంక్రాంతి వస్తే నా వల్లే వచ్చింది. కానీ ఏమన్నా పొరపాటు జరిగితే ఇంకోటి వల్ల జరిగింది, అది మాత్రం లేదు. బాధ్యత తీసుకుంటే పూర్తి బాధ్యత తీసుకుని అధికారం మీది నిజమే, ప్రజలు కట్టుబడి పూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఈ మాట మొట్టమొదటిసారి అన్నాను. ఎన్నికైన ప్రభుత్వానికి బాధ్యత ఇచ్చిన తర్వాత మనం కొంచెం ఓర్పు ఉండాలయ్యా. పాటనో గ్రహపాటనో జనం ఓటేశారు కాబట్టి అంత మాత్రం చేత గొప్పవాణని వెర్రవేగేటువంటి ప్రభుత్వాలు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కాదాలు. 4 రోజులు అమరావతిలో శంకుస్థాపనకి ఎంత హైప్ ఇచ్చారా మీరంతా? కెనన్ డబ్బుతో శంకుస్థాపన చేస్తుంటే శంకుస్థాపనకి 300-400 కోట్లు ఖర్చు పెట్టారని చెప్తాను, నిజమో కాదు నాకు తెలియదు. దానికి అంత హైప్ ఇవ్వాలనా? అదంత గొప్ప కార్యక్రమమా? అంత అభివృద్ధి కార్యక్రమమా శంకుస్థాపన చేయడం? జయలలిత గారు ఉత్తరం రాయగానే మనం స్పందిస్తే బాగుండే. దాన్ని పూర్వపక్షం చేసి సర్వమైన వాదన చేసి ఇతర రాష్ట్రాలను మెప్పించి వాళ్ళు ఒప్పించే రీతిలో మనం చేస్తే అది ఏ కారణంగానో చేరినట్టు కనిపించట్లేదు. ఇప్పుడైనా సరే మేల్కొని ఇతర రాష్ట్రాలకు ఇబ్బంది లేని రీతిలో వాళ్ళకు కూడా కొంత ప్రయోజనం వచ్చే రీతిలో మనకు ఎక్కువ లాభం వచ్చే రీతిలో అదే సమయంలో గడుస్తూనే ఉంటుంది. లౌక్యం అంటే అది ఒక ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది లేని రీతిలో, పార్లమెంటు వ్యతిరేకించలేని రీతిలో మనం ఒక ఫార్ములాని మనం సాధించగలగాలి. ఆ కసరత్తు చేయకుండా రాజకీయ నినాదాలు ఎంచుకుంటే ఎన్నికల టైంలో ఎంచుకోండి, అందరం ఎంచుకుందాం, ఓపుకున్న వాళ్ళందరూ, పోటీ చేసే వాళ్ళందరూ కూడా. కానీ ఇప్పుడు మనకు కావాల్సిన ఫలితం సాధించడం. ఎంత అరిచామా కాదు, ఎన్ని ఫలితాలు సాధించామన్నది. మనకు ఎంతసేపటికి పదవులంటే ఆడంబరము, ఆర్భాటము, వైభోగము, గందరగోళము. రోజు పత్రికల్లో హెడ్లైన్స్ కావాలా, మా బొమ్మలే కావాలా, మా పేరే కావాలి, ఇంకొకటి ఉంటాయి. ఉనికే ఉండడానికి వీల్లేదు, కానీ పని జరగడానికి వీల్లేదు. పని జరగకపోయినా ఒకటే. చండాలపు ప్రమాణాలు. చదువులో చచ్చుబంద లేదు, మనం మోసం చేసుకోవడం అంతే. ఒక్కసారన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందుకు వచ్చి ఇట్లా ఉంది పరిస్థితి, ఇట్లా బాగు చేస్తున్నాం, 1, 2, 3, 4 చెప్పారా? చెప్పండి. ఛాలెంజ్ చేస్తున్నాను. టీచర్ల ట్రైనింగ్ దాన్ని ఇంప్రూవ్ చేశారు. పిల్లల స్టాండర్డ్స్ ఏమన్నా మెజర్ చేయడం ఏమన్నా చేశారా? మీరు ఎగ్జామినేషన్ పద్ధతి మార్చడం ఏమన్నా చేశారా?